Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is resources and development of power in India. So, the outline of my presentation is resources and development of power in India. So, before going to that topic, what is meant by a power? Power is the rate of doing work. సో మనం వర్క్ చేస్తున్న దాన్ని విత్ రెస్పెక్ట్ టు టైం తోటి కన్సిడర్ చేసుకుంటే దాన్ని పవర్ అంటామండి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ద ఎనర్జీ పర్ టైం. సో వర్క్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ ఎనర్జీని పర్ యూనిట్ టైం తోటి రిప్రజెంట్ చేస్తే మనం పవర్ అంటాం. సో ఎనర్జీ ఈస్ దస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద పవర్. సో మనకి ఎనర్జీని పవర్ ప్రొడక్షన్ కోసం మనం యూజ్ చేస్తాం. We need energy to run the power plants and to generate the energy. సో జనరల్ గా మనకి వచ్చిన ఎనర్జీని మనం ఏం చేస్తున్నామంటే పవర్ ప్లాంట్స్ రన్ చేసుకోవడం కోసం, పవర్ ప్లాంట్స్ రన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సో పవర్ యొక్క యూనిట్స్ ఏంటంటే వాట్స్, జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్స్ అండ్ ఆల్సో హార్స్ పవర్. సో మనకి వేరియస్ యూనిట్స్ ఏంటంటే అండి, 1 watt is equal to 1 joule per second. 1 kilowatt is equal to, kilo means 1000. So 1 kilowatt is equal to 1000 watts. 1 megawatts is equal to, mega means 10 to the power of 6. So 10 to the power of 6 ni manu 10 cube into 10 cube రాయొచ్చు. So a power m into a power n is equal to a power of m plus n. So 3 plus 3 is equal to 6 అవుతుందండి. So 1000 into kilowatts. So 1 megawatts is equal to 1000 kilowatts is equal to 1 horsepower. So electricity is the most efficient and vertible form of energy. So electricity అనేది మనకి most convenient and should be used for the generation of electricity in the form of various forms of energy. So demand for it therefore has been growing at a faster rate and therefore forms of other forms of energy. సో మనకి జనరల్గా ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొందికి ఎలక్ట్రిసిటీ యొక్క డిమాండ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజింగ్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. సో మనకి ఎలక్ట్రిసిటీని అదర్ సోర్సెస్ ద్వారా కూడా మనం జనరేట్ చేసుకుంటున్నాం. సో పవర్ ఇండస్ట్రీ టు బి రికార్డెడ్ ఏ ఫినామినల్ రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెక్నాలజికల్ సొఫిస్టికేషన్ ఓవర్ ఏ లాస్ట్ ఫ్యూ డెకెడ్స్. అంటే మనకి పవర్ ఇండస్ట్రీ అనేది both in terms of volumes and technology గా మనకి లాస్ట్ ఫ్యూ డెకెడ్స్ నుంచి మనం డెవలప్ చేసుకుంటా పవర్ జనరేషన్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఎలక్ట్రిసిటీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ బోత్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్. సో ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ లో మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. సో ఇండస్ట్రీస్ లో మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ లేకుండా ఏ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగదు. అండ్ ఆల్సో అగ్రికల్చర్ లో మనకి వాటర్ రన్ అవ్వడం కోసం, ఓకే, అండ్ మిషన్స్ ఈస్ కోసం కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ అన్నమాట. దేర్ఫోర్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద కంట్రీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ ద గ్రోత్. సో ఎలక్ట్రిసిటీ యొక్క కన్సంప్షన్ అండ్ ఇన్ ఆ కంట్రీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. సో ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ పవర్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ హయ్యర్ ప్రయారిటీ ఇన్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం వల్ల మనకి ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్స్ రెండింటి యొక్క డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి రెండు మనకి డెవలప్ అవుతూ ఉండాలి. సో రెండు డెవలప్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ అనేది కావాలి. సో ఎలక్ట్రిసిటీ పవర్ కన్సంప్షన్ నుంచి వస్తుంది, యూటిలైజేషన్స్ నుంచి. సో ఈ పవర్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది యాక్టివిటీ చేసుకుని మనకి ఈ పవర్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. Next, power development in India. The history of power development in India dates back to 1897 when a 200 kilowatts hydro station was first commissioned at Darjeeling. సో మనకి ఏంటంటే అండి పవర్ డెవలప్మెంట్ ఇండియాలో 1897లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఏ స్టేషన్ తోటి స్టార్ట్ చేశారంటే హైడ్రో పవర్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే వాటర్ని యూస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే డార్జిలింగ్ లో ఫస్ట్ పవర్ కన్సంప్షన్ అనేది స్టార్ట్ అయిందండి. సో డార్జిలింగ్ లో మనకి 200 కిలోవాట్స్ ఆఫ్ పవర్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనండి. సో ద ఫస్ట్ స్టీమ్ జనరేషన్ వాజ్ సెటప్ ఇన్ 1899
By the end of 1920, the total capacity was 130 megawatts consuming. So మనకి ఏంటంటే అండి హైడ్రో వచ్చేటప్పటికి 200 కిలో వాట్స్ తోటి మనకి డెవలప్ చేశారు ఎలక్ట్రిసిటీ. అదే మనకి స్టీమ్ అంటే వాటర్ని హీట్ చేసుకొని స్టీమ్ డెవలప్ చేసుకొని ఆ స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది మనకి ఫస్ట్ కల్కట్టాలో 1899లో స్టార్ట్ చేశారండి. సో 1899లో స్టార్ట్ చేసి 1920కి వచ్చేటప్పటికి 130 మెగావాట్స్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 97లో 200 కిలో వాట్స్ ఉంటే 1920కి 130 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది టోటల్ కెపాసిటీ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ 130 మెగావాట్స్ లో వచ్చేటప్పటికండి హైడ్రో పవర్ ని యూజ్ చేసుకొని 74 మెగావాట్స్, థర్మల్ యూజ్ చేసుకొని 50 అంటే స్టీమ్ పవర్ ప్లాంట్ ని యూజ్ చేసుకొని 50 మెగావాట్స్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్ ని యూజ్ చేసుకొని 6 మెగావాట్స్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది స్టార్ట్ చేశారు. Next, in 1940, the total capacity goes to 1208 megawatts per megawatts. So 1940కి వచ్చేటప్పటికండి మనకి 130 మెగావాట్స్ నుంచి 20 ఇయర్స్ కి 1208 మెగావాట్స్ వరకు ఇంక్రీజ్ చేశారండి. సో మనకి జనరల్ గా స్లో 1935 నుంచి 45కి వచ్చేటప్పటికి ప్రాసెస్ అనేది అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్లో అయిందండి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ ఉండడం వల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా ప్రాసెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి స్లో అయింది. సో ద టోటల్ జనరేషన్ కెపాసిటీ వాస్ 1007 టన్ బై ద ఎండ్ ఆఫ్ 1951. సో 1945 నుంచి 1951కి అంటే 6 ఇయర్స్ ఆఫ్ స్పాన్ లో 1208 మెగావాట్స్ నుంచి 1710 మెగావాట్స్ వరకు మనకి పవర్ కన్సంప్షన్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నారండి. సో ద డెవలప్మెంట్ రియల్లీ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ 1950. సో ఇప్పటి వరకు మనకి మెగావాట్స్ అంటే కిలోవాట్స్ నుంచి మెగావాట్స్ నుంచి కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం 1951 నుంచే మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశారండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫస్ట్ ప్లాన్ అంటే మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్స్ ద్వారా స్టార్ట్ చేశారండి. టోటల్ గా 8 ప్లాన్స్ ఉన్నాయి. డ్యూరింగ్ ద ఫస్ట్ ప్లాన్ అంటే ఫస్ట్ ప్లాన్ లో మనకి ఏం చేశారంటే అండి కన్స్ట్రక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మేజర్ రివర్ వ్యాలీస్ లైక్ బాక్రానంగల్, దమ్దోర్ వ్యాలీ, హీరాకూడ్ అండ్ చంబర్ వ్యాలీస్ వాజ్ సెటప్. సో మనకి ఫస్ట్ ప్లాన్ లో ఏం చేశారంటే రివర్స్ ని యూజ్ చేసుకొని వేరియస్ రివర్స్ అంటే బాక్రానందల్, హీరాకూడ్, చంబర్ వ్యాలీస్ ని యూజ్ చేసుకొని మనకి పవర్ కన్సంప్షన్ అనేది స్టార్ట్ చేశారండి. సో ఈ ఫస్ట్ పవర్ కన్సంప్షన్ లో వచ్చేటప్పటికి 34.2 lakhs ఆఫ్ కిలోవాట్స్ ఆఫ్ పవర్ కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్, ఎంప్రెసెస్ ఇన్ ద సెకండ్ ప్లాన్ 1956 to 61 అంటే 1951 to 56 వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లాన్ అండి. 1956 to 61 సెకండ్ ప్లాన్ అండి. సో ఈ సెకండ్ ప్లాన్ లో మనకి హెవీ ఇండస్ట్రీస్ అనేది మనకి సెటప్ చేసుకున్నాం. సో ఈ హెవీ ఇండస్ట్రీస్ అనేది సెటప్ చేసుకోవడం వల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది మోర్ పవర్ కన్సంప్షన్ అనేది కావాల్సి వచ్చిందండి. సో బై 5 ఇయర్స్ లో సెకండ్ ప్లాన్ లో వచ్చేటప్పటికి 57 lakhs ఆఫ్ కిలోవాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ చేశారు. అంటే 34.7 lakhs కిలోవాట్స్ నుంచి 57 lakhs ఆఫ్ కిలోవాట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం. ఈ 57 lakhs ఆఫ్ కిలోవాట్స్ లో వచ్చేటప్పటికి 3800 వచ్చేటప్పటికి మెగావాట్స్ థర్మల్ పవర్ అండ్ 1900 వచ్చేటప్పటికి హైడల్ పవర్ ని యూజ్ చేసుకున్నారు. అంటే వాటర్ ని యూజ్ చేసుకుని జనరేట్ చేసుకున్నారండి. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద థర్డ్ ప్లాన్ దట్ ఈస్ 1961 to 66. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేటప్పటికండి 1951 to 56, సెకండ్ ప్లాన్ 56 to 61, థర్డ్ ప్లాన్ 61 to 66. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేశారంటే అండి మనకి ఫస్ట్ ప్లాన్ లో రివర్స్ ని యూజ్ చేసుకొని పవర్ ఎలా కన్సంప్షన్ అయిందనే చూసారండి. సెకండ్ ప్లాన్ లో హెవీ ఇండస్ట్రీస్ కి యూజ్ చేశారు. థర్డ్ ప్లాన్ వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్ కి పవర్ అనేది జనరేట్ చేశారు. సో ఈ రూరల్ ఏరియాకి ఎలా జనరేట్ చేశారంటే అండి స్టేట్స్ కి మధ్య ఇంటర్ గ్రిడ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అంటే గ్రిడ్స్ లైన్స్ ద్వారా మనకి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారండి. సో ఇలా గ్రిడ్స్ ద్వారా మనకి పవర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇలా డెవలప్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మన టోటల్ కంట్రీ మొత్తాన్ని 5 రీజియన్స్ కింద స్ప్లిట్ అప్ చేశారు. సో ఈ రీజియన్స్ ని యూజ్ చేసుకొని మనకి రూరల్ ఏరియాస్ కూడా పవర్ అనేది
స్టార్ట్ చేశారండి యూటిలైజేషన్. నెక్స్ట్, fourth plan enraves a need for the central participation in the expansion of power generation program at strategic location to supplement activities in the sector, state sector. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్ ఇండియా అండి, సెకండ్ హెవీ ఇండస్ట్రీస్ కి, థర్డ్ ప్లాన్ రూరల్ ఏరియాస్ కి. నెక్స్ట్ ఫోర్త్ ప్లాన్ కి ఏం చేశారంటే మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ పవర్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఓవరాల్ గా 5 రీజియన్స్ నుంచి స్టేట్స్ వైజ్ గా స్ప్లిట్ అప్ చేశారు. ఓకేనండి. నెక్స్ట్, ప్రాసెస్ డ్యూరింగ్ ద పీరియడ్ కవరింగ్ ద థర్డ్ ప్లాన్ 3 annual programs and fourth plan was established with the installed capacity raises from 131.07 lakhs of kilowatts from thermal power projects and balancing 64 means చూడండి మనకి ఫస్ట్ థర్డ్ పవర్ ప్లాంట్ లో వచ్చేటప్పటికి థర్డ్ ప్లాన్ లో మనకి విత్ రెస్పెక్ట్ టు స్టేట్ స్టార్ట్ చేశారు కదండి. ఫోర్త్ పవర్ ప్లాంట్ లో వచ్చేటప్పటికి 313.07 lakhs ఆఫ్ కిలో వాట్స్ అనేది మనకి పవర్ జనరేట్ చేశారు. ఇందులో 113.86 lakhs ఆఫ్ కిలో వాట్స్ వచ్చేటప్పటికి వాటర్ ని యూజ్ చేసుకొని పవర్ డెవలప్ చేశారండి. అండ్ 192.81 lakhs ఆఫ్ కిలో వాట్స్ వచ్చేటప్పటికి స్టీమ్ పవర్ ప్లాంట్, దట్ ఈస్ థర్మల్ పవర్ ప్లాంట్ ని యూజ్ చేశారు. అండ్ రిమైనింగ్ 6.4 lakhs ఆఫ్ కిలో వాట్స్ పవర్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ చేశారండి. ఓకే, at the end of the fifth plan. Next, during the sixth plan, the total capacity addition of 196.66 lakhs of kilowatts compressing of hydro means చూడండి మనకి సిక్స్త్ ప్లాన్ లో వచ్చేటప్పటికి 196.66 lakhs of kilowatts పవర్ అనేది మనకి ఇంక్రీజ్ చేశారు. సో ఇంక్రీజ్ చేసిన కెపాసిటీ ఎలా వచ్చింది, ఎలా స్ప్లిట్ అప్ చేశారంటే వాటర్ ని యూజ్ చేసుకొని 47.68 lakhs ఆఫ్ కిలోవాట్స్ అండ్ స్టీమ్ ని యూజ్ చేసుకొని 142.08 lakhs ఆఫ్ కిలోవాట్స్ అండ్ న్యూక్లియర్ ని 6.90 lakhs ఆఫ్ కిలోవాట్స్ అనేది ఇంక్రీజ్ చేశారండి. ఓకే, సో డ్యూరింగ్ ద అచీవ్మెంట్ హౌఎవర్ ద రిమైనింగ్ ప్రాసెస్ కంప్రెసెస్ ద 72.3% ఆఫ్ ద టార్గెట్. అంటే మనకి జనరల్ గా హైడ్రోని యూజ్ చేసుకొని ఇంత పవర్ కన్సప్షన్ అనేది రావాలి అనుకుంటే 47.68 lakhs లో మనకి పవర్ కన్సప్షన్ అయింది 28.78 అనేది జనరేట్ చేశారు. 142.08 అంటే యాక్చువల్ గా 108.98 అనుకుంటే 142.08 lakhs ఆఫ్ కిలో వాట్స్ అనేది జనరేట్ చేశారు. సో న్యూక్లియర్ ని యూజ్ చేసుకొని 4.55 lakhs అనుకుంటే 6.90 lakhs ఆఫ్ కిలో వాట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకి యాక్చువల్ గా అనుకున్న టార్గెట్ కి 72.3% అనేది టార్గెట్ రీచ్ అయింది సిక్స్త్ ప్లాన్. అండ్ సెవెంత్ ప్లాన్ కి వచ్చేటప్పటికి ఓవరాల్ గా జనరేట్ అయింది 2,22,045 million watts అనేది యూటిలైజేషన్ అనేది ఉంది. సో దీంట్లో 1,59,991 megawatts థర్మల్, 5,541 megawatts హైడ్రోని యూజ్ చేసుకొని 705 megawatts న్యూక్లియర్ ని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. ఓకేనండి. సో ఈ సెంట్రల్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకొని ఇంకా ఎడిషనల్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనండి. సో డ్యూరింగ్ ద సెవెంత్ ప్లాన్ 21,401.48 megawatts has been compressing of 17,104.1 megawatts of thermal, 3,827.38 megawatts of hydro and 470 megawatts of nuclear. Okay, so ఈ వర్కింగ్ గ్రూప్స్ ఆఫ్ పవర్ స్టేషన్స్ అనేది పవర్ కమిషన్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశారండి. సో సెవెంత్ ప్రోగ్రామ్ నుంచి ఎయిత్ ప్రోగ్రామ్ కి వచ్చేటప్పటికి 38,369 megawatts ఆఫ్ పవర్ కన్సప్షన్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో అడిషనల్ గా మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, సెవెంత్ ప్లాన్ నుంచి 17,402 megawatts అనేది సెంట్రల్ పవర్ ప్లే స్టేషన్స్ నుంచి విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ అనేది యాడ్ అయిందండి. సో మనకి ఫస్ట్ ప్లాన్ నుంచి ఎయిత్ ప్లాన్ అంటే ఫస్ట్ ప్లాన్ వాజ్ స్టార్ట్ ఇన్ 1951 to 56 అండ్ ఎయిత్ ప్లాన్ 1990 to 91. ఓకే, దీంట్లో అడిషనల్ గా 4,371.5 megawatts అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు 1 year కి.
ఈ 4371.5 మెగావాట్స్ లో 1022 మెగావాట్స్ వచ్చేటప్పటికి హైడ్రో వాటర్ ని యూజ్ చేసుకొని 3144.5 megawatts steam power plant, that is thermal power plant, 235 megawatts nuclear power plants ni ఎయిత్ పవర్ ప్లాంట్ లో మనకి డెవలప్ చేశారండి. నెక్స్ట్ ఇలా మనకి డెవలప్మెంట్ చేస్తున్న డెవలప్మెంట్ కి సెంట్రల్ అథారిటీ బాడీస్ అనేది పవర్ కన్సంప్షన్ కి సమ్ ఎకనామికల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది డీల్ చేసుకున్నాయి. అంటే ఓవరాల్ గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు స్టేట్ వైజ్ ఉన్న దానికి టెక్నికల్, ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అనేవి చూసుకునేవారు. కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెంట్రల్ స్టేషన్స్ ఆర్ అక్యూజ్డ్ టు ద సెంట్రల్ పవర్ ఆపరేషన్స్. సో అంటే మనకి ఈ ఎకనామికల్, ఫైనాన్షియల్, కన్స్ట్రక్షన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఓవరాల్ గా సెంట్రల్ స్టేషన్స్ అనేవి కార్పొరేషన్స్ ని బేస్ చేసుకొని మనకి స్ప్లిట్ అప్ చేసుకునేయండి. సో ఏమేం కార్పొరేషన్స్ అంటే ఎన్టీపీసీ. సో ఎన్ స్టాండ్స్ ఫర్ నేషనల్, టీ స్టాండ్స్ ఫర్ థర్మల్, పీ స్టాండ్స్ ఫర్ పవర్, సి స్టాండ్స్ ఫర్ కోఆపరేషన్. సో ఎన్టీపీసీ. నెక్స్ట్ ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. సో ఎన్టీపీసీలో ఓవరాల్ గా స్టీమ్ ని యూజ్ చేసుకొని జనరేషన్, థర్మల్ పవర్ స్టేషన్. అండ్ హైడ్రో వచ్చేటప్పటికి వాటర్ నుంచి జనరేట్ చేసుకునే దానికి ఎన్హెచ్పిసి. సో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. అండ్ ఎన్ఈఈపిసియు. సో నార్త్, N stands for North, E stands for Eastern, and second E stands for Electric Power Consumption. So NEEPCU అంటే నార్త్ ఈస్టర్న్, అంటే నార్త్ ఈస్టర్న్ నుంచి మనకి స్ప్లిట్ అప్ చేసుకొని కంట్రీస్ వైజ్ గా అనుకున్నాం కదండి. సో అలా స్ప్లిట్ అప్ చేసుకున్నారు. సో అలాంగ్ విత్ దట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. సో వాటితో పాటు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ DVC under DVC Act 1948 and the Bikram Venus Management Board BBMS constructed under the Punjab recognition. So Punjab నుంచి BBMB and DVC నుంచి పవర్ కన్సంప్షన్ అనేది ఇంటర్ పవర్ స్టేట్స్ నుంచి స్టార్ట్ చేశారండి. సో ఇన్ ఎడిషన్ ద డెవలప్మెంట్ అడ్మిషన్ బీన్స్ కన్స్ట్రక్షన్ బోర్డ్. సో ఈ ప్రోగ్రామ్స్ తో పాటు మనకి BCB, సో బీన్స్ కన్స్ట్రక్షన్ బోర్డ్ అండ్ NPCC, సో నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ విత్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. సో NPPC వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ తో పాటు ట్రైనింగ్ ఆఫ్ హౌ టు జనరేట్ ద పవర్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ అండ్ పవర్ జనరేషన్ అనేది వాళ్ళు ఎక్కువగా చూసుకునే వాళ్ళండి. సో సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ CRPI, పవర్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అండ్ పవర్ ఇంజనీర్స్ ట్రైనింగ్ సొసైటీ. సో PETS, programs of rural electrification within the peer review of Rural Electrification Corporation's financial agency. సో వీటితో పాటు PETS అంటే పవర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సొసైటీ అండ్ REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఫినాన్షియల్ గా మనకి ఓవరాల్ గా కంట్రీ మొత్తానికి ఎలా ఉండేది అనేది చూసేవాళ్ళు అండి. సో దీస్ ఆర్ ద వేరియస్ సెంట్రల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. నెక్స్ట్ రిసోర్సెస్ ఫర్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా. సో జనరల్ గా మనకి హైడల్ పవర్ స్టేషన్ అనే వాటర్ ని యూజ్ So the hydel power sources plays a vital role in the generation of power as it is a non-conventional premier source of energy. So మనకి వాటర్ ని యూజ్ చేసుకొని జనరల్ గా పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉండేదండి. సో వాటర్ అనేది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకేనండి. సో అన్లైక్ ద బ్లాక్ ఆయిల్ ఇట్ ఈస్ ఎ నాన్ కన్వెన్షనల్ energy source. So a part of a endless cycle in which moisture is raised by the sun, formed into the clouds, and then dropped back to the earth to feed the rivers whose flows by an hydroelectric to produce the hydroelectric power. సో జనరల్ గా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది వాటర్ అనేది ఒక ఎండ్లెస్ చైన్ అండి. సో ఎండ్లెస్ చైన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే జనరల్ గా రివర్స్ ఆర్ కెనాల్స్ నుంచి వచ్చిన వాటర్ అనేది మాయిశ్చర్ కంటెంట్ కింద, అంటే సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఎవాపరేట్ అయిపోయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుందండి.
సో ఈ క్లౌడ్స్ అనేది సీజనల్ వేరియేషన్ నుంచి అంటే మనకి సమ్మర్ నుంచి టెంపరేచర్ రెడ్యూస్ అవుతున్నప్పుడు కండెన్స్ అయిపోయి మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్ గా అగైన్ ఎర్త్ కి బ్యాక్ అవుతుంది. సో ఎర్త్ కి బ్యాక్ అయిన వాటర్ అనేది రివర్స్ కి పాస్ అవుతుంది. ఈ వాటర్ ని అగైన్ మనం ఏం చేస్తున్నాము, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని జనరేట్ చేసుకుంటున్నాం. సో వాటర్ ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ కి ఒక ఎన్లెస్ సైకిల్ అనేది జరుగుతుంది. So water as a source of power is a non-polluting, which is a prime requirement of power industry today. So water అనేది మనకి మెయిన్ గా పవర్ కన్సెప్షన్ అనేది యూజ్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నాన్ పొల్యూటింగ్. బట్ నౌవేడేస్ వాటర్ అనేది కూడా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా అయిపోతుందండి. ఇన్ కేస్ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంటే దాన్ని మనం ట్రీట్మెంట్ అంటే వేరియస్ ఫీడ్ వాటర్ ట్రీట్మెంట్స్ ని యూజ్ చేసుకొని అగైన్ దాన్ని ట్రీట్ చేసుకొని అగైన్ మనం వాటర్ ఆర్ ఇండస్ట్రీ వాటర్ ని ఇండస్ట్రీస్ లో అగైన్ రీసైకిల్ చేసుకుంటున్నామండి. సో ద వరల్డ్స్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ 1500 million kilowatts ఎట్ ఏ మీన్ ఫ్లో. సో ఓవరాల్ గా వాటర్ పొటెన్షియల్ ని మనకి ఎస్టిమేట్ చేసుకొని వరల్డ్ కి 1500 million kilowatts అనేది ఫ్లో అని చెప్పేసి ఎజంప్షన్ తీసుకుంటున్నాం. సో దాని నుంచి మనకి లోడ్ ఫ్యాక్టర్ 50% వుడ్ బి ద 6.5 million kilowatts per hour. And it is to be equivalent to 3,750 million tons of coal at 20% efficiency. So general ga manaki oka 1500 million kilowatts of power ni use cheskoni oka 50% anedi load ante electricity generate cheskunte 6.5 million kilowatts per hour anedi utilize avutundi. Ade manu coal ni use cheskunte inta power consumption రావడం కోసం 3,750 million tons of coal అనేది కావాలి with efficiency of 20%. Next, India has a closure water resources. India's total mean annual flows of rivers about 1,675,000 million cube meters, of which the unusable resources are 555 million cubic meters. సో ఇండియాలో మనకి ఏమవుతుందంటే అండి పవర్ వాటర్ రిసోర్సెస్ అనేది చాలా హ్యూజ్ క్వాంటిటీ అనేది ఉంటుందండి. సో ఇండియాలో రివర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. సో రివర్స్ నుంచి 1,675,000 million క్యూబిక్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటాం. సో దా రిసోర్సెస్ లో 555,000 million cubic వాటర్ ని యూజబుల్ రిసోర్సెస్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. Out of the river flow, total river flow, 60% contribution comes from Himalaya rivers. So మనకి ఓవరాల్ గా ఉన్న రివర్స్ లో రివర్స్ మొత్తం మీద వాటర్ ని యూజ్ చేసుకొని పవర్ కన్సంప్షన్ కోసం 60% ఓన్లీ హిమాలయన్ రివర్స్ ని యూజ్ చేస్తున్నాం. సో హిమాలయన్ రివర్స్ అంటే మనకి ఏమి వస్తాయి అంటే గంగా, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ ని యూజ్ చేసుకొని ఓవరాల్ గా ఇండియా మొత్తంలో 60% పవర్ కన్సంప్షన్ అనేది జరుగుతుందండి. And 16% from the central Indian rivers such as Narmada, Tapti and Mahanadi. So ఈ 60% కి 16% సెంట్రల్ రివర్స్ అంటే నర్మదా, తాప్తి అండ్ మహానది రివర్స్ నుంచి తీసుకొస్తాం. అండ్ రిమైనింగ్ 76%, 100% లో 76% తీస్తే రిమైనింగ్ పర్సెంట్ ఆఫ్ పవర్ కన్సంప్షన్ అనేది డెక్కన్ ప్లూటో నుంచి వస్తుంది. అంటే రివర్స్ ఏముంటాయి అంటే అండి గోదావరి, కృష్ణ అండ్ కావేరీ రివర్ నుంచి మనకి రిమైనింగ్ పర్సెంట్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇన్ ఇండియా పవర్ పొటెన్షియల్ ఫ్రమ్ హైడల్ సోర్సెస్ యాజ్ ఏ రీసెంట్ ఎస్టిమేషన్ ఆఫ్ 41,500 megawatts. సో ఇండియా మొత్తం మీద మనకి రీసెంట్ గా ఎస్టిమేషన్ ప్రకారం 41,500 megawatts అనేది హైడల్ స్టేషన్ నుంచి యూజ్ చేసుకుంటాం. అందులో 32,000 megawatts with hydel power station. Still, India has not got enough hydel potential to develop to meet the increasing resources. So, ఈ పవర్ కన్సంప్షన్స్ ని యూజ్ చేస్తున్నా కూడా ఇండియాలో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ డెవలప్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన పవర్ కన్సంప్షన్ అనేది సరిపోవట్లేదు. సో మోర్ పవర్ కన్సంప్షన్ అనేది కావాలి. సో హైడ్రో ప్రాజెక్ట్స్ జనరేట్ పవర్ ఎట్ ఏ లోయర్ కాస్ట్. జనరల్ గా హైడ్రో ప్రాజెక్ట్స్ అనేది పవర్ యొక్క కాస్ట్ అనేది చాలా మినిమం గా ఉంటది అండ్ ఇట్ ఈస్ అ నాన్ కన్వెన్షనల్ అండ్ ఈజీ టు మేనేజ్. సో మనకి వాటర్ అనేది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్,
Managing of water is also very free, easy, and free pollutants and no crippling demands for the transportation system. సో జనరల్ గా మనకి కోల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది మైన్స్ నుంచి స్టీమ్ పవర్ ప్లాంట్స్ వరకు కావాలి, కానీ వాటర్ ని రివర్స్ దగ్గర పవర్ స్టేషన్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఉండవండి. సో బట్ ద మేజర్ డ్రాక్ బ్యాక్ ఈస్ ఆపరేటింగ్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద నేచర్. జనరల్ గా మనకి పవర్ కన్సప్షన్ అనేది హైడ్రోకి చాలా మేజర్ గా ఉంటుందండి, కానీ దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే సీజనల్ వేరియేషన్ అండి. సో మనకి సీజనల్ వేరియేషన్ లో పూర్ రెయిన్ఫాల్ అనేది ఆ ఇయర్ ఉంటే మనకి వాటర్ అనేది ఎక్కువ సోర్సెస్ ఉండదు. సో వాటర్ అనేది ఎక్కువ సోర్సెస్ ఉండకపోవడం వల్ల మనకి హైడ్రో పవర్ జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దాన్ని రీప్లేస్ చేసుకుంటా మనకి ఏం చేస్తున్నామంటే అండి, వచ్చిన వాటర్ ని మనం అంటే హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు మనకి వాటర్ ని స్టోర్ చేసుకొని ఆ వాటర్ ని ఏం చేస్తామంటే డ్యామ్స్ ద్వారా స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనకి రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుందో ఆ సీజనల్ వేరియేషన్ లో ఆ స్టోర్ చేసుకున్న వాటర్ ని యూజ్ చేసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. లో రెయిన్ఫాల్ ఉన్నా కూడా మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇయర్ డెవలప్ చేసుకోవచ్చు. సో దట్ లెట్ ద రివర్స్ ఫ్లో అండ్ లెట్ రివర్స్ షవర్ ద ఎర్త్ విత్ ద ప్రాస్పరిటీ ఇన్ ద ఏన్షియంట్ ప్రేయర్ chanted by the riches continued to the chanted even now. So the development of hydro systems as a backup for the thermal station significant advantage. So ఈ యొక్క డ్రాబ్యాక్ ని యూజ్ చేసుకొని మనం జనరల్ థర్మల్ స్టేషన్స్ ని యూజ్ చేసుకొని అంటే స్టోర్ చేసుకున్న దాని నుంచి హైడ్రో పవర్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. The known sources of coal in India are to be estimated as 1,21,000 million tons, which are localized in West Bengal, Bihar, Madhya Pradesh and Andhra Pradesh. So మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ లో డ్రాబ్యాక్ అనేది సీజనల్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో దాని యొక్క డ్రాబ్యాక్ అనేది థర్మల్ పవర్ స్టేషన్ కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ అడ్వాంటేజ్ నుంచి మన కోల్ అనేది ఇండియన్ రిసోర్సెస్ లో 1,21,000 million tons ఆఫ్ కోల్ అనేది మనకి మాక్సిమం వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా కోల్ మైన్స్ అనేవి ఉన్నాయండి. సో ద ప్రెసెంట్ రేట్ ఆఫ్ యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ ఈజ్ నియర్లీ 140 million tons, ఆఫ్ విచ్ 40 million tons ఆర్ యూజ్డ్ ఫర్ పవర్ కన్సంప్షన్. సో జనరేషన్ ఆఫ్ పవర్ లో మనకి నియర్ గా కోల్ అనేది 140 million tons అనేది యూజ్ చేసుకుంటే దాంట్లో ఓన్లీ 40 million tons మాత్రమే పవర్ కన్సంప్షన్ కి యూజ్ చేసుకుంటున్నాం. So the coal used for the generation of power is mainly low grade coal with high ash content. So India lo manam em chestunnamante andi power generation lo low grade coal with high ash content ni maatrame use chestunnam. సో దీని యొక్క డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల అంటే కోల్ యొక్క రిసోర్సెస్ అనేవి మైన్స్ నుంచి రెడ్యూస్ అవ్వడం వల్ల మనం న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది డెవలప్ చేస్తాం. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో మనకి మెయిన్ గా న్యూక్లియర్ ఫ్యూయల్ వచ్చేటప్పటికి యురేనియం అండి. సో డిపాజిట్స్ ఆఫ్ యురేనియం హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ బీహార్ అండ్ రాజస్థాన్. సో యురేనియం యొక్క రిసోర్సెస్ మాక్సిమం మనకు ఉన్నది బీహార్ అండ్ రాజస్థాన్ లో ఉన్నాయండి. సో దీంట్లో న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియం అనుకుంటున్నాం కాబట్టి యురేనియం అబాండెన్స్ ఇన్ ద కంట్రీ కెన్ బి సిగ్నిఫికెంట్ ఆఫ్ 1000 megawatts ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఫర్ ఇట్స్ thorium into Indian's lifespan. సో ఈ యురేనియం తో పాటు ఇండియాలో మనకి థోరియం ని కూడా యూజ్ చేసుకొని థోరియం యొక్క లైఫ్ స్పాన్ ని అంటే యురేనియం నుంచి వచ్చిన థోరియం యొక్క లైఫ్ స్పాన్ ని యూజ్ చేసుకొని కూడా మనకి పవర్ కన్సంప్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. Another possible nuclear source is the thorium, which is abundance in the country, estimated at 5 lakh million tons. Okay. But the commercial use of the nuclear field is tied with the development of fast breeder reactor, which converts into the energy economy, must wait for the development of economical methods for the using of the thorium, which is expected to be available before the end of 20th century. So మనకి ఈ యురేనియం న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి మనకి పవర్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో ఎనర్జీ ఎకానమీని డెవలప్ చేసుకొని ఎకానమీ ద్వారా మనం థోరియం ని యూజ్ చేసుకొని 20th centuryలో మనకి పవర్ కన్సంప్షన్ అనేది స్టార్ట్ చేసామండి. సో ద మేజర్ హిండ్రల్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా is the lack of technical facility and the foreign exchange
required to purchase the main component of nuclear power plant. సో మనకి మేజర్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో టెక్నికల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా, చాలా టెక్నికల్ గా మనం ఇంకా డెవలప్ అవ్వాలండి. సో ఈ టెక్నికల్ గా ఎలా డెవలప్ చేస్తున్నాం అంటే, ఫారెన్ నుంచి మనకు కావాల్సిన రియాక్టర్స్ ని యూజ్ చేసుకొని మనకి మేజర్ కాంపోనెంట్ ఆఫ్ పవర్ ప్లాంట్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో డాక్టర్ Baba has evacuated 8,000 megawatts of power from the nuclear reactors by 1980 to 81, which was subsequently scaled down to be a more realistic level of 2,700 of megawatts by Dr. Sarabhai, out of which only 1,040 megawatts has been materialized, which is less than 1.5% of the country's installed power capacity. సో మనకి ఏంటంటే అండి, డాక్టర్ బాబా scientist has evaluated the 8,000 megawatts of power by the nuclear reactors in the year 1980 to 81 అండి. సో ఈ స్కేల్ అనేది కంటిన్యూషన్ గా స్లో డౌన్ అవడం వల్ల ఎంత స్లో డౌన్ అయిందంటే 2,700 మెగావాట్స్ వరకు స్లో డౌన్ అయింది. ఓకేనండి. సో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం పవర్ కన్సంప్షన్ న్యూక్లియర్ నుంచి 1.5% మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో మోర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది మనకి సాటిస్ఫై చేయలేరు. మోర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ఇండియా దాన్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ప్రెసెంట్ డెవలప్మెంట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా. సో ప్రెసెంట్ ఇండియాలో పవర్ డెవలప్మెంట్ ఎలా ఉందనేది మనం చూస్తున్నామండి. సో పవర్ పొజిషన్ ఇన్ ఇండియాలో మేజర్ పవర్ షార్టేజెస్ అనేది ఆల్ కంట్రీస్ లో మనకి ఇండస్ట్రీస్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ద పీపుల్ లూజింగ్ జాబ్స్ అండ్ హెవీ లాసెస్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. సో ఇండియాలో మేజర్ గా పవర్ షార్టేజ్ అనేది ఉండడం వల్ల మనకి ఇండస్ట్రీస్ అనేవి కంటిన్యూషన్ గా రన్నింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అవుతుందండి. సో దానివల్ల లాక్స్ ఆఫ్ పీపుల్ అనేది జాబ్స్ అనేవి లూజింగ్ ఆఫ్ దర్ జాబ్స్ అండ్ హెవీ లాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ త్రూ ద ఇండస్ట్రీస్ అనేవి అక్కర్ అవుతున్నాయి. సో ఈ పవర్ డెవలప్మెంట్ అనేది this situation is going to be aggregated in coming years as the demand is increasing and the power industries is not keeping pace with the increasing of the demand. So maniki India lo population increase aye kondiki demand anedi increase avutundi. So once demand anedi increase avutunte maniki power utilization and generation anedi kuda increase avutundi. So ee India lo maniki demand anedi only hydro ni use cheskone maximum amount of electricity anedi generate chestunnam. సో సెంట్రల్ గ్రిడ్ అనేది ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని అదర్ స్టేట్స్ కి మనకి అడిక్వెంట్ గా సప్లై అనేది జరుగుతుందండి. సో మనకి హెవీ షార్టేజెస్ అండ్ సెవరల్ హార్డ్షిప్ టు ద పీపుల్. సో వెరీ కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నెసరీ టు. సో మనకి ఏం చేస్తున్నామంటే అండి, ఈ పవర్ క్రైసిస్ ని మనకి మేజర్ గా కేర్ఫుల్ గా అనాలిసిస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ ని మనం రెక్టిఫై చేసుకుంటే మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండడం వల్ల ఇండియాలో పవర్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాని నుంచి ఇండస్ట్రీస్ గా అండ్ అగ్రికల్చర్ గా మనం డెవలప్ అవుతాం. సో దానికోసం మనమే ఒక ట్రైన్ పర్సన్స్ ని న్యూ ప్లాన్స్ ని మనం డెవలప్ చేసుకుంటా ఉండాలి. సో మనకి పవర్ డెవలప్మెంట్ అనేది కంట్రీలో 149 crores ఇన్ ద 5th ప్లాన్ అని చెప్పేసి ఎగ్జంప్షన్ తీసుకుంటే 6th ప్లాన్ కి 15,750 crores అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇలా మనకి 1951 నుంచి 2,000 megawatts 1951 లో ఉంటే 2,59,000 megawatts అనేది 1978 లో ఉంది. సో ఇలా పవర్ కన్సంప్షన్ అనేది మాక్సిమం ఇయర్ టు ఇయర్ అనేది మన ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ మెజర్స్ ఇండియా ఈజ్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద డిమాండ్. సో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల పవర్ క్రైసిస్ ని మనం ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. సో పవర్ షార్టేజ్ హ్యాస్ బీన్ ఇన్ ద ఫ్యూచర్ in the country against an estimated requirement of this amount of power will be developed at 1 lakh million tons of kilowatts or 102.2 degrees centigrade of power is developed. So nuclear corporations in India. So various nuclear corporations in India are National Thermal Power Corporation. Already manam previous ga corporations anukunnam kadandi, NTPC. సో ఎన్టీపీసీ నవంబర్ 1975 లో డెవలప్ చేశారండి. సో ఇట్ యూజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి క్యాపిటల్ కాస్ట్
6,000 crores అనేది క్యాపిటల్ కాస్ట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి